నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి లీలా వ్లాగ్స్. ఇంతకుముందు మనము లండన్లో మా తమ్ముని గార్డెన్ చూసాం కదండి. అయితే ఇప్పుడు వాడి దగ్గర అన్ని ఆకుకూరలు హార్వెస్ట్కి వచ్చాయంట. ఒకసారి ఆ వీడియోస్ చూద్దామండి. అలాగే మీరు ఇంతకుముందు వీడియో చూడాలనుకుంటే పైన ఐ కార్డ్ని క్లిక్ చేయండి, లేదా కింద లింక్ పెడతాను చూడండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ వీడియో చాలామంది చూశారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండి. ఇప్పుడు ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ గార్డెన్లో కొన్ని ఆకుకూరలు హార్వెస్ట్కి వచ్చాయి అన్నమాట. సో అవి చేద్దాము, ఈరోజు హార్వెస్టింగ్ వీడియో చేద్దాము. ఇంకోటండి, లండన్ టెంపరేచరు వెదర్కు ఇండియన్ వెదర్కు చాలా తేడా అండి. సో ఆకుకూరలు అనేది ఇండియాలో చాలా త్వరగా వస్తాయి, మాకది కొద్దిగా లేటు, అంటే ఒక 1-2 వీక్స్ తర్వాత మాకు వస్తాయి. అంటే ఆ వెదర్కి అనేది ఆ గ్రోత్ అనేది కొద్దిగా స్లో ఉంటుంది అన్నమాట. సో ఇండియాలో ఒక 2 వీక్స్కి వస్తే మాకు ఒక 3 వీక్స్కి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో మీరు కొద్ది పేషెన్స్, ఇక యూకే వాళ్ళు ఎవరైనా ఆకుకూరలు పెంచాలనుకుంటే సో కొద్ది టైం పడుతుంది అన్నమాట. కంపేర్ టు ఇండియాకి ఒక 1 వీక్ 2 వీక్స్ ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట. నా ఫస్ట్ వీడియోకు ఇప్పుడు ఈ వీడియోకి అండి ఒక టైం గ్యాప్ వచ్చి ఒక 1.5 మంత్ అయిందండి. సో నా ఫస్ట్ వీడియోలో అన్ని రకాల మొక్కలు కొద్దిగా చిన్న స్టేజ్లో, ఎర్లీ స్టేజ్లో ఉండేవి అన్నీ. సో ఇప్పుడు ఎలాగయ్యాయి, ఒక 1.5 మంత్ లోపల ఎలా అవి గ్రోత్ అయ్యాయో చూద్దామండి ఒకసారి. ఇది మెంతి కూర అండి మా గార్డెన్లో. ఇది వేసి ఒక 10 డేస్ అవుతుందండి. సో 10 డేస్ లోపల ఇంత గ్రోత్ వచ్చింది. మెంతి కూర కూడా చాలా పెద్దగా సో మంచిగా వచ్చిందండి. సో దీన్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎంత గ్రీనిష్గా, ఎంత మంచి లీవ్స్ చూడండి, అసలు ఎంత బాగున్నాయి చూడండి. అసలు చాలా వచ్చింది. అసలు ఇది వేసి ఆల్మోస్ట్ 40 డేస్ అవుతుంది అనుకున్నాను. నేను మొత్తము వేర్లతో సహా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే సో ఇక్కడ తీసేసినాక బచ్చలి మొక్కలు ఉన్నాయండి. సో ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను అన్నమాట. సో నేను ఈ స్పేస్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. వావ్, ఎంత పెద్ద, ఎంత చక్కగా, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి అసలు. సో ఓన్లీ హాఫ్ కూడా కట్ చేయలేదండి, ఇంత వచ్చే చూడండి. సో అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా కొత్తిమీర ఉందండి, అది కూడా కొద్దిగా ఈరోజు కట్ చేస్తాను. సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇంత ముందుకే ఇదంతా ఆల్రెడీ కట్ చేశాను, చాలా వచ్చింది అన్నమాట ఎంత మొత్తము. సో కొద్దిగా మిగిలిపోయింది. సో అది కూడా ఈరోజు తీసేస్తానండి. చూడండి, ఇదంతా ఆవకూర. ఇది ఒక వేసి ఒక 2 వీక్స్ అవుతుంది అనుకుంటండి. ఆవకూర అంతా సైడ్ అంతా ఆవకూర. చూడండి, ఇది ఒక 3 డేస్ ముందు ఇక్కడ అంతా తెంపానండి. హలో అండి, ఈరోజు మా గార్డెన్లో పుదీనా మింట్ హార్వెస్టింగ్ చేస్తున్నాను. మనకు చాలా వచ్చింది. సో ఫ్రెండ్స్కి ఇద్దామని. ఇక్కడ చూడండి ఎంత ఉంది, ఎంత పుదీనా మింట్, ఇంకా బోల్డ్ ఉంది అసలు. సో మేము తెంపేసి ఫ్రెండ్స్కి ఇస్తే సో చట్నీ అయినా వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కదా.
చూడండి ఎంత పుదీనా వచ్చిందో, ఫ్రెష్ మింట్. పాలకూర చాలా పెద్దగా అయిందండి. సో ఈరోజు దీన్ని హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఎంత వచ్చింది. ఆల్రెడీ ఇది సెకండ్ టైం. ఇది కూర చాలా పెద్దగా అయిందండి. ఇది తింపుతున్నా ఇప్పుడు. నేను యాక్చువల్గా మనం కట్ చేస్తే కూడా మళ్ళీ ఎగురు వస్తుంది. నేను ఏం చేస్తున్నానంటే మొత్తం పీకేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టమాటా చెట్లు చాలా పెద్దగా అయిపోయినాయి. సో ఇవన్నీ దగ్గర ఉన్నాయి. సో ఈ మొత్తం నేను పీకేసి ఈ టమాటా చెట్లు ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. అందుకోసమని దీన్ని మొత్తం తీసేస్తున్నాను అన్నమాట. చూడండి టమాటా చెట్లు ఇవన్నీ కొన్ని టమాటా చెట్లు ఇక్కడ చూడండి ఇంత వచ్చింది. నాకు తెలిసి పప్పులకు సరిపోతుంది అనుకుంటా. సో ఈరోజు పప్పు, చుక్కకూర పప్పు. బీన్స్ చాలా పెద్దగా చాలా వచ్చాయి. సో బీన్స్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి మొక్కలకు చూడండి మీకు లీవ్స్ ఏం లేవు. ఎందుకంటే సో నిన్న కట్ చేసాము. ఎందుకంటే మనకు ఈ మొక్క అనేది గ్రోత్ బాగుంటుందండి. సో ఇవన్నీ ఓన్లీ జస్ట్ పైన చేసి కింద మొత్తము లీవ్స్ అన్నీ కట్ చేసాము అన్నమాట. సో దానివల్ల మనకు అనేది ఏంటిది చెట్టు అనేది గ్రోతింగ్ బాగుంటుంది అన్నమాట. కట్ చేస్తున్నాను బీన్స్ చాలా పెద్దగా వచ్చాయండి. ఇది ఒక రకమైన బీన్స్ అండి. ఇది బీన్స్లో ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక రకమైన టైప్. ఇది ఇంకా చిన్న ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ. సో అవన్నీ నెక్స్ట్ టైంకు వచ్చేసాయి. మళ్ళీ ఒక 1 వీక్ అయితే వచ్చేసాయన్నీ. చూడండి ఇన్ని వచ్చాయండి. సో ఒక రోజుకు మనకు కర్రీకి సరిపోతాయి అనుకుంటవి. ఇక్కడ కొన్ని హ్యాంగింగ్ బాస్కెట్స్, ఈ పాట్స్ ఇవన్నీ ఇట్లా ఫిల్ చేసానండి. ఒక 50% మామూలు మట్టి సాయిల్ అండ్ ఇంకొక 50% కంపోస్ట్ రెండు మిక్స్ చేసి సో అన్నీ రెడీ చేసుకున్నానండి. సో దీంట్లో ఏంటంటే మా మొక్కలు ఇప్పుడు బంతిపూలు కానివ్వండి, మనము సీడ్స్ అన్నీ రెడీ చేస్తాను అన్నమాట. మన కుకుంబరు సీడ్స్ ప్లాంటింగ్ చేస్తున్నానండి. సో ఇలాగ ఒక చిన్న ట్రైలర్లో మట్టి పోసుకొని ఇందులో సీడ్స్ పెట్టి మనము దీన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూల్ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో రూమ్ టెంపరేచర్ పెట్టుకొని కొద్దిగా ఇంత అయినాక అప్పుడు తీసి మనము బయట ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడుతున్నాండి. ఇదేంటిది మన కుకుంబర్. ఇక్కడ కొన్ని సీడ్స్ పెడుతున్నానండి. ఇవి బీరకాయ సీడ్స్. ఇవి తర్వాత ఇవి బచ్చల కూర. సో ఆల్రెడీ ఇక్కడ 4 అయిపోయినాయి. సో ఇంట్లో ఒక్కొక్కటి, తర్వాత ఇంట్లో ఒకటి, ఇంట్లో 2 వేద్దాము. ఇవి బచ్చల కూర స్ప్రింకిల్ చేస్తాను ఇట్లా. సో లాస్ట్ టైం వేసాను బచ్చల కూర ఎందుకు రాలేదు మరి. సో నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తున్నాను కొన్ని. లేదా 2 weeks బ్యాక్ వేసాను, didn't come out. So let's try second time. That's it. The seeds look very small. Daddy, why have you put that? Like as in names, but I forgot sometime, you know. Okay, that's enough. This is very wet. ఇక్కడ కొన్ని బంతిపూల చెట్లన్నీ పెద్దగా అయిపోయాయండి. సో బంతిపూలన్నీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశానండి. సో ఇందులో కొన్ని, అందులో కొన్ని, ఇందులో కొన్ని. సో చాలా అయిపోయిన బంతిపూలు టూ మచ్ వచ్చాయి. సో లెట్స్ సీ. నాకు తెలిసి దీపావళి వరకు మంచి పూలు వస్తాయి అనుకుంటా. You think they'll grow? Yeah, by the Deepavali beta. Daddy's doing some more gardening. He's doing the marigold and they haven't grown much, but he's got lots of them. Daddy, why do you have to even move them? You could have just kept them in one place. If in a one room 20 people can stay.
Not with this virus. Still, No. so they need some room. Yeah. So they need some room. Yeah, he spread them all out. Look, these are much bigger. Over here. And another one over there. Can you see that bee over there? మా గార్డెన్లో ప్లాంట్స్ ఇంత హెల్తీగా అండ్ గ్రీన్గా ఉండడానికి సీక్రెట్స్ ఏందో మీకు చెప్తానండి. యాక్చువల్గా నేను బయట షాప్లో దొరికే పెస్టిసైడ్స్ కానివ్వండి, కెమికల్స్ కానీ ఎలాంటివి వాడనండి. అన్నీ నేను హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్, హోమ్ మేడ్ లిక్విడ్సే వాడతాను. నేను ఒక 3 టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ వాడతానండి. బేసికల్గా ఎవ్రీథింగ్ ఇది హోమ్ మేడ్. ఒకటి వచ్చి రైస్ వాటర్ అండి, సెకండ్ వచ్చి బనానా పీల్ వాటరు, అండ్ థర్డ్ వన్ వచ్చి మన ఎగ్ అండ్ ఆయిల్ లిక్విడ్ అండి. ఈ రైస్ వాటర్ అండి, ఫస్ట్ వన్ చెప్పాను కదా రైస్ వాటర్ అని. ఇది రైస్ వాటరు. ఇది ఏం లేదండి, మీరు ఏం చేస్తారంటే మీరు ఎవ్రీడే మీరు కిచెన్లో రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఒక కంటైనర్లో దీన్ని ఇలా స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న తర్వాత ఒక 3 డేస్ 4 డేస్ అయినాక దాన్ని మనము వాటర్లో డైల్యూట్ చేసి మీరు ప్లాంట్స్కి ఇవ్వాలండి. ఇది జస్ట్ రైస్ వాటర్ అండి, చాలా హెల్ప్ఫుల్ ఫర్ ద ప్లాంట్స్ అన్నమాట. దీంట్లో ఆల్రెడీ నాకు 50% వాటర్ ఫిల్ చేశానండి. సో మిగతా 50% ఇది ఈ రైస్ వాటర్ని ఇందులో మిక్స్ చేసి కొద్దిగా ఇది స్మెల్లీగా ఉంటుందండి. సో బేర్ ఇన్ మైండ్. జస్ట్ మీరు ఇలా పూసుకోండి అంతే అండి. ఇది సెకండ్ వన్ అని, ఇది బనానా పీల్ వాటరు. ఇదేం లేదండి, మనం బనానా తిన్నాక పిల్స్ ఉంటాయి కదండి, ఆ పిల్స్ నుంచి జస్ట్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక కంటైనర్లో వేసుకొని మనం వాటర్లో ఫిల్ చేసి ఒక 3-4 డేస్ మనం ఉంచుకోవాలండి. అలాగే దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేయాలండి. ఒక 3-4 డేస్ అయినాక మన సేమ్ మన పాత అది మన రైస్ వాటర్ లాగానే ఇది కూడా వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇచ్చుకోవాలండి. ఇంకా నా లాస్ట్ వన్ అండి, థర్డ్ వన్ లిక్విడ్ వచ్చి ఎగ్ ఆయిల్స్ అండి, ఎగ్ ఆయిల్స్ మిక్చర్ అది. సో యాక్చువల్లీ ఇప్పుడు నా దగ్గర అది రెడీగా లేదు. అది ఎలా చేయాలని మీరు చేయాలనుకుంటే మా అక్క వీడియో చూడండి. ఒక వీడియోలో అది ఎలా తయారు చేయాలా, ఎలా మనకు మొక్కలకి ఇవ్వాలా అనేది ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ 3 టైప్స్ ఆఫ్ మీకు లిక్విడ్ చెప్పాను కదండి. ఏవైనా సరే ఎలాంటి లిక్విడ్స్ మనము ప్లాంట్స్కి ఇచ్చినా సరే మినిమం ఒక 15 డేస్ గ్యాప్ మనం ఇవ్వాలండి. సో ఎవ్రీ డే కానీ 2 డేస్కి ఒకసారి ఇవ్వద్దండి, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇవ్వాలండి. మన ఇక్కడ ప్లాంట్స్కు యూకేలో బగ్స్, పురుగులు, ఆకులకు చాలా వస్తాయండి. సో దానికి కూడా నేను ఏమి వాడతానంటే 2 టైప్స్ ఆఫ్ లిక్విడ్ స్ప్రే వాడతానండి. ఒకటి ఏంటంటే మన ఆనియన్ అండ్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసి ఒక జ్యూస్ దాన్ని లిక్విడ్ని తీసుకొని స్ట్రెయిన్ చేసి అది మన స్ప్రేయర్లో పోసుకొని వాటర్ మిక్స్ చేసుకొని మన లీవ్స్కు ఎక్కడైతే మనకు బగ్స్ ఉన్నాయో, ఎగ్స్ ఉంటాయి కదండి, సో దానికి మనము స్ప్రే చేసుకోవాలండి. సెకండ్ వచ్చేసి నీమ్ ఆయిల్ అండి, నీమ్ ఆయిల్ విత్ ఇంగువ. అది ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ నీమ్ ఆయిల్ లైట్గా ఇంగువ వాటర్లో మిక్స్ చేసుకొని స్ప్రేలో పోసుకొని మనం కూడా దాని లిక్విడ్స్కు ఏంటి మన ఆకులకు, లీవ్స్కు మనము స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇలాంటివి ఇది అనేది మీకు ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారికి స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇంకా మన యూకేలో అండి మన గార్డెన్లో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్లగ్స్ అండి. స్లగ్స్ అండ్ స్నేల్స్ అవి వచ్చేసి మనకు మా యంగ్ ప్లాంట్స్ వాళ్ళని దాంట్ని తినేసి సో బాగా డ్యామేజ్ చేస్తానండి. అదొక మనకు పెద్ద సమస్య. సో నేను దాని నుంచి బయటపడ్డానండి. ఏంటిదంటే ఇక్కడ చూడండి, మన ఎగ్స్ ఉంటాయి కదండి, నేను ఎగ్స్ షెల్స్ని ఇలా క్రష్ చేసి మన ప్లాంట్స్ ఇక్కడ దగ్గర అన్నీ వేసానండి. సో దీనివల్ల ఏంటంటే అవి మన స్లగ్స్ అనేవి కొద్దిగా రావండి. సో ఇలా ఎగ్ షెల్స్ వాడుకోవచ్చు. ఇంకోటి అండి, మీరు ఏమైనా ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి ఎలాంటివైనా సరే ఉంటే మీరు ఇలా చెట్ల చుట్టూ మనం పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా కొద్దిగా సేఫ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది అన్నీ చూడండి ఇట్లా. సో మనకు చిన్నగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే మనకు స్లగ్స్ కానివ్వండి ఎలాంటివి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. ఈరోజు షాప్ నుంచి ఇది గ్రేప్స్ ట్రీ తెచ్చానండి. గ్రేప్స్ ట్రీ సేస్ గ్రేప్స్ వైన్. సో ఇప్పుడైతే మన లోపల పెడుతున్నాను మట్టిలో. సో ఐ థింక్ స్టార్టింగ్ నౌ. ఇది 1-2 ఇయర్స్కు ఫ్రూట్స్ వస్తాయంట. సో ఈరోజు స్టార్ట్ చేసాను ఇది. మల్లె చెట్టు అండి.
సో ఇవి ఇక్కడ పూలు వచ్చాయని ఇక్కడ పూలు వచ్చాయండి. ఇప్పుడు యాక్చువల్లీ కొద్దిగా ఉన్నాయండి. సో రాత్రి ఫుల్ వర్షం ఉండే, సో కొన్ని అన్నీ రాలిపోయాయని. సో మన ఫస్ట్ వీడియో చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయింది, ఈ మొక్కలు వచ్చినాయి అన్నమాట. చూడండి హార్వెస్ట్ చేసి ఎంత చేశానండి. మెంతి కూర ఇంకా కొద్దిగా ఉంది. ఇది బంతిపూలు అండి. ఇది ఇంకొక మల్లె చెట్టు. ఇది గోంగూర అండి, ఇది గోంగూర వస్తుంది. సో ఇది ఆవకూర. తర్వాత ఇది ఇంకొకటి బంతిపూలు. ఇక్కడ ఇది ఒక రకమైన పూల చెట్టు. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వీడియోలో ఈ చెట్లన్నీ చాలా చిన్న చిన్నగా ఉండే, చాలా మంచి పెద్దగా చూడండి. పండి బంతిపూలు అనండి ఈ మొత్తం దీనికి మా ఫ్రెండ్స్కు. స్ట్రాబెర్రీస్ అండి. చూడండి మన ఫస్ట్ వీడియోలో ఇది రోజ్మేరీ అండి, చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు ఎంత పెద్దగా చూడండి. అసలు ఇవి ఇప్పుడు మంచి సమ్మర్ వచ్చింది కాబట్టి రోజ్మేరీ ఎంత బుషిగా ఎంత పెద్దగా మంచిగా చూడండి. ఇప్పుడు అసలు రోజ్మేరీ ఎంత స్మెల్ బాగుంటుందో. ఇది కూడా మన ఫస్ట్ వీడియోలో ఒక ఫ్లవర్స్ అండి, చిన్న చిన్నగా ఉండే, ఇప్పుడు అన్ని మొగ్గలు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు. సో ఇంకొక 1 వీక్ లోపల ఫ్లవర్స్ వస్తాయండి. ఇక్కడ చూడండి బంతిపూలు చాలా పెద్దగా అయిపోయింది మంచిగా అన్నీ. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కిందికి ఇక్కడ గోంగూర అండి. ఇక్కడ రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిన ఫ్లవర్స్, వర్షం వచ్చాయి దానిపై మొత్తం. ఇది తోటకూర అండి, ఏంది మన రెడ్ తోటకూర. ఇది గోంగూర. ఇది మన ఏమంటారు క్యాలీఫ్లవర్ అండి. ఇది పచ్చలకూర ప్లాంట్స్ అండి. మీరు చూశారు కదా అది ఎలా సీడ్స్ ఎలా వేసానో అలా సీడ్స్ వేసి ఒక 15 days ఇంట్లో పెట్టి ఇంత పెద్ద అయినాక అప్పుడు నేను గార్డెన్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఒక 15 days తర్వాత ఇంత పెద్ద అయినాయండి. ఇంత తీగ వచ్చి మంచి బాగా ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఇంకా. ఇది గ్రేప్ అండి. ఇక్కడ మొత్తం టమాటా అండి, ఇవన్నీ మొత్తం టమాటా. ఇప్పుడు మొత్తం ఎన్ని పూలు వస్తున్నాయి, టమాటా మొత్తం టమాటోస్ అన్నీ, టమాటోస్ మొక్కలు అవన్నీ. ఇది సొరకాయ అండి. మన ఫస్ట్ వీడియోలో చాలా చిన్నగా ఉండే, ఇది చూడండి పెద్దగా అయింది. ఇది పెద్ద ఇంత పెద్దగా అయింది చూడండి. ఇప్పుడు ఒక నెక్స్ట్ మంత్ వరకు మనకు కాయలు వచ్చేస్తాయండి. ఇది మిర్చి చెట్టు అండి. చూడండి పైన నేను ఇట్లా పించి చేశాను. సో మనకి ఇక సైడ్ నుంచి మొత్తం ఇప్పుడు బ్రాంచెస్ వస్తున్నాయి అన్నమాట. బంతిపూలు. ఇది క్యాలీఫ్లవర్ అండి, క్యాలీఫ్లవరు. తర్వాత ఇది దోస అండి. క్యాలీఫ్లవర్ అంతది. ఇది బీన్స్ అండి, తీగ బీన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకు ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని చూడండి రెడ్ ఫ్లవర్స్, కొన్ని ఇప్పుడు లైట్గా మనకి ఇక్కడ స్టార్ట్ అయినంతే. సో ఇది టైం పడుతుంది. చూడండి ఇక్కడ బయట అండి, మా గార్డెన్ బయట, ఇది బయట పార్ట్. ఇది ఇక్కడ కూడా కొన్ని ఏంటంటే బీన్స్ వేరే వేరే చెట్లు ఉన్నాయని మనం అన్ని చూద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ పంప్కిన్ అండి. ఇది ఇక్కడ వచ్చి ఫస్ట్ పంప్కిన్ మొక్కలు, ఇవి గుమ్మడికాయలు. ఇది మళ్ళీ ఇక్కడ వచ్చేసి బీన్స్. ఇక్కడ చూడండి బీన్స్ ఇక్కడ పెద్ద పెద్ద ఎంత బాగా వచ్చాయి. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ మొత్తం బీన్స్ అండి. కాయలు చూడండి ఎంత బాగా పెద్ద పెద్ద వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి ఈ చెట్లన్నీ మనకు అవ్వండి సరే క్యాలీఫ్లవర్. ఇవన్నీ మొత్తం క్యాలీఫ్లవర్. ఇది ఇక్కడ బంతి. ఇప్పుడు చూడండి ఇది రెడ్ కలర్ తోటకూర అండి. ఇక్కడ తర్వాత ఇక్కడ లోపల కూడా వచ్చాయి చూడండి. యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఇక్కడ కొన్ని చెట్లు పెట్టాను. సో అవే మనకు విత్తులు కావాలి, సీడ్స్ రాలిపోయి అవి వచ్చాయండి. ఇక్కడ మొత్తం అన్ని ఇక్కడ మన బంతి అన్ని ఇక్కడ తోటకూర వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ రెండు వచ్చి కుకుంబర్ అండి. ఈ
ఇది తర్వాత నెక్స్ట్ ఇక ఫ్లవర్ ఉంది కదా ఎల్లో ఫ్లవర్, అది కూడా కుకుంబర్ అండి. ఈ రెండు కుకుంబర్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చి పెద్ద వచ్చి ఇది కూడా ఇదండి మన సొరకాయ. ఇది సొరకాయని, దాని పక్కన కూడా ఇంకోటి సొరకాయ ఉంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ మై వీడియో అండ్ మై గార్డెన్ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. సో సీ యూ అండి, బాయ్ బాయ్.